హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. సో, ఈరోజు నేను ఏ రీడింగ్ చేయబోతున్నాను అంటే, అసలు ఇలా మీలో కొంతమంది రెజోనేట్ అవుతుంది అని చెప్పి అవ్వట్లేదు అని ఫీల్ అయ్యే వాళ్ళ కోసమే చేస్తున్నాను. అదేంటంటే, మీరు అనుకుంది అవ్వకపోవడానికి యూనివర్స్ మీకు చెప్పే సమాధానం ఏంటి? ఇప్పుడు యూనివర్స్ మీకసలు ఏం చెప్పాలనుకుంటుంది? మీరసలు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? ఇప్పటికీ కూడా యూనివర్స్ అవుతుందని చెప్తుందా? అవ్వదని చెప్తుందా? ఆర్ యూనివర్స్ నుంచి మీకొచ్చే గైడెన్స్ ఏంటి? సో, ఇలాంటి ఒక రీడింగ్ చేస్తే మీలో ఎవరైతే కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారో వాళ్ళకొక క్లారిటీ వస్తుంది అని నాకనిపించింది. అందుకే నేనైతే ఇలాంటి రీడింగ్ ఒకటి చేస్తున్నాను. అండ్ రీడింగ్‌లోకి వెళ్ళే ముందు మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ మీద కానీ క్లిక్ చేస్తే డైరెక్ట్‌గా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ పెట్టొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. అది మీ ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి కార్నాలియన్ క్రిస్టల్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి లాపిస్ లజూలి క్రిస్టల్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి బ్లడ్ స్టోన్ క్రిస్టల్ ఉంది. సో, మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారో అనేది అది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. సో, మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే ఈ కార్నాలియన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో, మీరు అనుకుంది అవ్వకపోవడానికి ఇప్పుడు యూనివర్స్ మీకు చెప్పే సమాధానం ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? మీరు అనుకుంది ఏ సిట్యుయేషన్ అయినా ఆర్ ఒక వ్యక్తి కోసమైనా సరే, అది అవుతుందా లేదా అనేది ఈరోజు రీడింగ్‌లో కూడా నేను మళ్ళీ చెప్తానండి. చూద్దాం అసలు. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఎవరైతే ఈ ఫస్ట్ కార్డ్ సెట్ చూజ్ చేసుకున్నారో చాలా వరకు రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్‌తో సఫర్ అవుతున్నారు అని చెప్పొచ్చండి. ఎక్కువ మంది ఏంటంటే, రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నట్టు నాకైతే అనిపిస్తుంది. ఇది ఏ రిలేషన్‌షిప్ అయినా అవ్వచ్చు. ఒక లవ్ రిలేషన్‌షిప్పు లేకపోతే అంటే మ్యారేజ్ సిట్యుయేషన్ అని చెప్పడానికైతే లేదు. బట్ డెఫినిట్‌గా రిలేషన్‌షిప్ ఆర్ వ్యక్తుల పరంగా అయితే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అండ్ అది కాకపోయినా ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ నాకనిపిస్తుందేంటంటే, మీరు ఈ వ్యక్తి ఆర్ ఈ సిట్యుయేషన్ పరంగా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారండి. ఇది ఒక హ్యాపీ ఎండింగ్ అవ్వాలని చాలా బలంగా కోరుకున్నారు. ఇది ఎలాంటి సిట్యుయేషన్ అయినా కూడా అవ్వచ్చు. కొంతమందేంటంటే, జాబ్ కోసం ట్రై చేస్తుంటారు. సో, దాని పరంగా అయినా సరే వాళ్ళు ఎక్కువ ట్రై చేసి, చేసి విసిగిపోయినట్టుగా అనిపిస్తుంది. ఆర్ కొంతమంది ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఇంకొంతమందేంటంటే, ఇప్పుడు డబ్బులిచ్చేస్తారు. అవి తిరిగి రావు. సో, అది ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. సో, ఇలా మొత్తానికి ఏదైనా సరే ఒక సిట్యుయేషన్ ఏంటంటే, మీరు అవ్వాలి అనుకున్నారు. అదేంటంటే, మీకు హ్యాపీనెస్ ఇస్తుంది అని చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. కాకపోతే అది మీరనుకున్న వేలో వర్కౌట్ అవ్వలేదండి. సో, బాగా ఎమోషనల్‌గా డ్యామేజ్ అయ్యారు అని చెప్పొచ్చు. మీలో నాకైతే ఆ డిసప్పాయింట్‌మెంట్ కనిపిస్తుందండి. ఎందుకో కానీ ఈ సిట్యుయేషన్‌ని మీరంత ఈజీగా విడిచిపెట్టలేకపోతున్నారు. పాస్ట్‌లో చాలా ట్రై చేశారు. బట్ మీ వల్ల అవ్వలేదు. ఇప్పుడు కూడా ఏంటంటే మీ వల్ల అవ్వట్లేదండి. మీరెందుకో కానీ ఎమోషనల్‌గా బాగా కనెక్ట్ అయిపోయారు. ఈ వ్యక్తితో మీకు ఎమోషనల్ కనెక్షన్ అయినా ఉండాలి. ఈ సిట్యుయేషన్ పరంగా అయినా సరే మీరు ఎమోషనల్‌గా అటాచ్‌మెంట్ పెంచుకొనుండాలి. సో, దానివల్లే మీరేంటంటే గివ్ అప్ చేయలేకపోతున్నారు. ఈవెన్ మీరు ఎన్ని సార్లు ట్రై చేస్తున్నా సరే మీ వల్ల అవ్వట్లేదు. అండ్ చాలా సఫర్ అవుతున్నారు అని కూడా చెప్పొచ్చు. మీలోని నాకేంటంటే, ఆ పెయిన్ అనేది కనిపిస్తుందండి. ఇక్కడ క్లియర్‌గా ఎమోషనల్ బ్యాగేజెస్ అయితే కనిపిస్తున్నాయి. సో, ఇది ఎలా అనిపిస్తుందంటే, ప్రెజెంట్‌లో కూడాను దీని పరంగానే ఆలోచిస్తున్నారండి. మీకు ఇంక వేరే వ్యాపకం కూడా లేనట్టుంది. నాకు తెలిసినంత వరకు మేబీ మీరు మీ పనుల్లో ఉంటున్నా, మీరు చేయాల్సినవి చేస్తున్నా సరే, ఇక్కడ మాత్రం స్టక్ అయిపోయారండి. దీని నుంచి బయటకి రాలేకపోతున్నారు. అలా అని చెప్పి పోనీ పాస్ట్‌లో అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడేం చేయాలి? లేకపోతే ఫ్యూచర్‌లో దీన్ని ఎలా బెటర్ చేసుకోవాలి అని ఇలాంటి ఆలోచనలు మీకు లేవు. పాస్ట్‌లో మనం చాలా సార్లు ట్రై చేసాం. వర్కౌట్ అవ్వలేదు. సో, ఇప్పుడు కూడా మనం ట్రై చేసినా వేస్టే అవ్వదు. ఇది ఇలానే జరుగుతుంది. ఇది మారదు. మీ ఫేటే అంతా అనుకోని మీరు అనుకుంటున్నట్టు నాకైతే అనిపిస్తుంది. సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, మీరు అయిపోయిన దాని కోసం ఇలా అయిపోయింది అని అనుకున్నా పర్వాలేదు కానీ, ప్రెజెంట్‌లో బెటర్ చేసుకోలేరు, ఫ్యూచర్‌లోని మారదు అని అనుకోవడం అయితే కరెక్ట్ కాదు. ఇప్పుడు సిట్యుయేషన్స్ మీకు ఫేవర్‌గా లేనంత మాత్రాన అవ్వదు అని మీరెందుకు అనుకోవాలి?
మీరు అలా అనుకోవడం వల్లే ఇది అవ్వట్లేదు అని చెప్తుందండి. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో చెప్పాను. ఏ వ్యక్తి అయితే నెగెటివ్‌గా థింక్ చేస్తారో, లేకపోతే నెగెటివ్‌గానే జరుగుతుంది అనుకుంటారో, వాళ్ళు డెఫినిట్‌గా నెగెటివ్ థింగ్సే మేనిఫెస్ట్ చేస్తుంటారు. కొంతమంది ఏం చెప్తుంటారంటే దానికి ఎక్స్‌ప్లనేషన్ మేము ఎప్పుడు పాజిటివ్‌గా అనుకున్నా నెగెటివ్‌గానే జరుగుతుంది అని చెప్తారు. సో, మీరేంటంటే ఎప్పుడూ కూడా పాజిటివ్‌గానే అనుకుంటుండాలండి. ఓన్లీ పాజిటివ్‌గా అనుకుంటే సరిపోదు. ఆ సిట్యుయేషన్‌లోని మీరు చేయగలిగిందేంటి? ఆర్ మీకు సాధ్యపడేదేంటి? అసలు మీరు చేస్తుందేంటి? ఫ్యూచర్‌లో మీరు చేయాల్సిందేంటి? ఇలా మీకు చాలా విషయాలు కూడా తెలియాలండి. అయిపోతుంది, అయిపోతుంది అని మీరు రోజు అనుకోవాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ అది అవ్వాలంటే మీరేం చేయాలి? మీకేదైనా ఒక దారి కనిపిస్తుందా లేదా అనేది మీరు చూసుకోవాలి. ఎందుకంటే యూనివర్స్ ఆల్రెడీ మీకొక దారిని చూపిస్తుంది. కానీ మీరు చాలా బిజీగా ఉన్నారు. మీకు అయిపోయిన దాని కోసమే ఆలోచించి అంటే ఆ సిట్యుయేషన్ పరంగా నెగెటివ్‌గా థింక్ చేయడంలోని. సో, అలా ఉంటే కష్టమండి. అలా అని చెప్పి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ మీకొక దారి చూపిస్తుంది అంటే, మీరనుకున్న వేలోనే మీకు దారి చూపిస్తుంది అని కాదండి. అది ఏ వేలో అయినా కూడా అవ్వచ్చు. బట్ ఆ దారిలోకి మీరు వెళ్తేనే, ఇక్కడ మీరేం చేయాలి అనేది ఒక క్లారిటీ తెచ్చుకోవచ్చు. అదేంటంటే మీకు సంబంధం లేనట్టు అనిపించొచ్చు. బట్ డెఫినిట్‌గా ఉంటుందండి. యూనివర్స్ అయితే మీకు ఆల్రెడీ చూపిస్తుంది ఒక దారిని. కాకపోతే మీరేంటంటే అది యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే అది యాక్సెప్ట్ చేస్తే మీరనుకున్న రిజల్ట్ రాదేమో అని మీ భయం. అలా అని చెప్పి ఈ వ్యక్తితో ఉన్న డిఫరెన్సెస్ మీరు సార్ట్ ఔట్ చేసుకోగలుగుతున్నారంటే చేసుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆ వ్యక్తితో మీరు అగ్రీ అవ్వలేకపోతున్నారు. ఆ వ్యక్తిని మీరు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. అంటే ఇది అన్‌కండిషనల్ లవ్ అయితే కాదండి. అది మాత్రం నాకర్థమైంది. మీరు ఈ వ్యక్తి నుంచి ఇన్ రిటర్న్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. పోనీ ఎక్స్‌పెక్ట్ చేసినా ప్రాబ్లమ్ ఏం లేదు. బట్ ఆ వ్యక్తి కొన్ని అగ్రీ అవ్వనప్పుడు మరి దానికి సరిపోయినట్టుగా మీరు బిహేవ్ చేయాలి. ఈవెన్ ఇది వ్యక్తనే కాదు ఒక సిట్యుయేషన్ అయినా అంతే. మీరు అనుకున్న వేలోని సిట్యుయేషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు. అక్కడ మీకు అన్‌ఫెయిర్‌గా కొన్ని జరుగుతున్నట్టు అనిపిస్తున్నాయి. సో, అన్‌ఫెయిర్‌గా జరుగుతున్నప్పుడు మీరేం చేస్తున్నారంటే ఫెయిర్ చేయాలి అని చెప్పి కొన్ని పనులు చేస్తున్నారు. దానివల్ల అది మరికొంచెం కాంప్లికేట్ అవుతుంది. అలా అని చెప్పి మీరు సైలెంట్‌గా ఉండండి అని నేను చెప్పను కానీ, మీ ఆలోచన విధానం కానీ, మీరు చేసే పనులు కానీ కరెక్ట్‌గా లేవండి. అవేంటంటే థింగ్స్‌ని మరికొంచెం కాంప్లికేట్ చేసేస్తున్నాయి. దీనివల్ల మీరేంటంటే ఇంకా ఇంకా హర్ట్ అవుతున్నారు. ఇంకా ఇది ఎలా చూసినా వర్కౌట్ అవ్వదు. వేస్టు అవుతుంది అని వినడమే తప్ప, ఇది జరిగే సూచనలు కనిపించట్లేదు అని మీరు అనుకుంటున్నారు. కానీ యూనివర్స్ ఏం చెప్తుంది అంటే, అవుతుంది అని చెప్పినప్పుడు అది అవుతుంది. ఇంపాసిబుల్ అయితే కాదు. కానీ మీ ఆలోచనలు కానీ, మీరు చేసే ప్రయత్నాలు కానీ, అవి ఎలా ఉన్నాయో మీరు చూసుకోండి. ఈ రిలేషన్‌షిప్ కానీ ఆర్ ఈ సిట్యుయేషన్ పరంగా కానీ మీకు చాలా డౌట్స్ ఉన్నాయి. మీకొక క్లారిటీ లేదు. అలా అని చెప్పి మీరేంటంటే ఒకటి చేయాల్సిన అవసరం ఉంది. ఆర్ ఇది ఇలా చేస్తే బావుంటుంది అని తెలిసినా సరే అది కూడా చెయ్యట్లేదంట. మీ సైడ్ నుంచి ప్రెజెంట్ అయితే జీరో ఎఫర్ట్స్ అండి. మీరు అనుకుంటున్నారు మేము గతంలో ట్రై చేసాం వర్కౌట్ అవ్వలేదు. అందుకే ఇప్పుడు ఆపేసాం వేస్ట్ అని చెప్పి ఇలా మీరు అనుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీరు ఒకవేళ గతంలో కానీ ట్రై చేస్తే డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో అయినా సరే అది వర్కౌట్ అవ్వడం అనేది మీరు నోటీస్ చేస్తారండి. బట్ మీరు గతంలో కూడా సరిగ్గా ట్రై చేయకపోతే ఇప్పుడు మళ్ళీ ట్రై చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇదైతే అవుతుందండి. ఒకవేళ మీకు ఇది ఇంకా క్లియర్‌గా అర్థం అవ్వాలి అంటే మీరు ఎవరో ఒకళ్ళ సహాయం తీసుకోవాలి. ఎందుకంటే మీరు ఆలోచిస్తున్నారు కానీ మీ ఆలోచన విధానం అనేది బాలేదు. ప్లస్ మీరేంటంటే లైట్‌ని చూడలేకపోతున్నారు. యూనివర్స్ మీకు ఆల్రెడీ ఒక లైట్‌ని చూపిస్తుంది. ఒక పాత్‌ని క్రియేట్ చేసింది. బట్ అది మీరు చూడలేకపోతున్నారు. అట్‌లీస్ట్ ఇక్కడ ఎవరిదైనా హెల్ప్ తీసుకుంటే అయినా సరే మీ వల్ల అదవుతుంది అని నాకనిపిస్తుంది. ఏదైనా సరే సోలోగా ఫైట్ చేయలేనప్పుడు హెల్ప్ తీసుకోవడంలో తప్పులేదండి. అండ్ ఈ సిట్యుయేషన్ పరంగా మీకు పేషెన్స్ ఇంపార్టెంట్ అండ్ కమిట్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మీ సైడ్ నుంచి మీరు ఎంత కమిటెడ్‌గా ఉన్నారో చూసుకోండి. చాలామంది ఏం చెప్తుంటారంటే, "మేము కమిట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామండి. మేము చాలా కమిటెడ్‌గా ఉన్నాం" అని అంటారు. సో, మీకు ఆ కమిట్మెంట్ ఉంటే అసలు ఇక్కడ నెగెటివ్‌గానే మీరు థింక్ చేయరు. అండ్ ఇక్కడ క్రియేట్ అవుతున్న డిస్టర్బెన్సెస్ కానీ, లేకపోతే డిఫరెన్సెస్‌ని కానీ సార్ట్ ఔట్ చేయడానికి వేస్ వెతికేవాళ్ళు. కానీ ఇన్ రిటర్న్ మీరేంటి హోప్‌లెస్‌గా ఉండేవాళ్ళు కాదు. ఇంకిదవ్వదు. ఇది వేస్టు. అలా ప్రయత్నాలు చేసి చేసి విసిగిపోయాం అని ఇలాంటి మైండ్ సెట్‌లో అయితే ఉండేవాళ్ళు కాదండి. అందుకేనేమో ఇక్కడ ఇలాంటి కార్డొచ్చింది. పేషెన్సు ఇంపార్టెంటే, కమిట్మెంటు ఇంపార్టెంటే, లాయల్టీ ఇంపార్టెంటే. అట్ ద సేమ్ టైమ్ కాంపాషనేట్‌గా కూడా ఉండాలండి. అంటే ఆ వ్యక్తి సైడ్ నుంచి కూడా మీరు చాలా ఆలోచించాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. ఎందుకంటే
మీరు కోరుకున్న రిజల్ట్ రావాలి అని మాత్రమే మీరు ప్రయత్నాలు చేస్తారు. బట్ ఆపోజిట్ సిట్యుయేషన్‌లో ఆ వ్యక్తి పరిస్థితి ఏంటి? వాళ్ళు మీకు ఏం చేయగలరు? ఆర్ వాళ్ళసలు ఎందుకు మీకు చెయ్యట్లేదు అని మీరు ఆలోచించరు. సో, ఇలా మీరేంటంటే అన్నీ ఆలోచించాల్సిన అవసరం అయితే ఉందండి. అలా అని చెప్పి మీకోసం మీరు ఆలోచించుకోకుండా అంటే సిట్యుయేషన్ కోసం ఆలోచించి, ఆర్ వ్యక్తి కోసం ఆలోచించి సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ, ఇది అవ్వడం కోసం మీరు ఇంకా ప్రయత్నాలైతే చెయ్యాలండి. ఎందుకంటే యూనివర్స్ మీకొకటే చెప్తుంది. ఇది ఇప్పుడు అవ్వట్లేదు అంటే అసలు అవ్వదు అని కాదు. మీరే ప్రిపేర్డ్‌గా లేరు. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సినవి చేయలేకపోతున్నారు. ఎందుకంటే మీకొస్తున్న ఆలోచనలు మీరు అనుకుంది చేయనివ్వట్లేదు అని చెప్పొచ్చండి. సో, ఏదైనా సరే ఇది వర్కౌట్ అవుతుందంట యూనివర్స్ చెప్తుంది. ఇకనైనా సరే మీరు ఆలోచించే విధానం మార్చుకోండి. అండ్ మెయిన్ ఈ డిఫరెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కొంత సార్ట్ ఔట్ అవ్వాల్సిన అవసరం కూడా ఉందండి. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుందనేది. ఆర్ మీరు చేయాల్సింది ఏంటి అనేది కూడా. హ్మ్. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినెట్‌గా మీరు ఈ సిట్యుయేషన్ పరంగా న్యూ బిగినింగ్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మనసులో అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కాకపోతే అవ్వదులే ఇంక వేస్టు. ప్రయత్నాలు చేసి, చేసి విసిగిపోయాం. ఇంక మన వల్ల అవ్వదు అని అలాంటి ఒక మైండ్ సెట్‌లో ఉన్నట్టుగా నాకైతే అనిపిస్తుంది. సో, ఇక్కడేంటంటే, మీ ఆలోచన విధానం మార్చుకోనంత వరకు కూడా ఈ థింగ్స్ అనేవి ఇంకా, ఇంకా వర్స్ అవుతూనే ఉంటాయండి. ఇంకా కాంప్లికేట్ అవుతూనే ఉంటాయి. ఇంక మీకెలా అనిపిస్తదంటే, కంప్లీట్‌గా హోప్ లేనట్టు అనిపిస్తది. ఈ కార్డ్ కూడా చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినిట్‌గా మీరైతే మాత్రం మీ ఆలోచన విధానం మార్చుకోవాలండి. మీ ఆలోచన విధానం వల్ల అసలిక్కడ థింగ్స్ అనేవి ఏ విధంగా కూడా ముందుకు వెళ్ళట్లేదంట. ఇక్కడ బ్లాకేజ్ ఎక్కడుంది అంటే, మీ థాట్సేనండి. మీరు ఎప్పుడైతే ఈ రకంగా ఆలోచించడం మానేస్తారో, అప్పుడే మీకేంటంటే కొంత సిట్యుయేషన్స్ అనేవి ఎలా హ్యాండిల్ చేయాలి ఆర్ ఈ వ్యక్తి పరంగా ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బావుంటుంది అని అర్థమవుతుంది. ఒకవేళ మీకు అవ్వకపోతే ఎవరో ఒక వ్యక్తి హెల్ప్ అయినా తీసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఆలోచిస్తుందే కరెక్ట్ ఆర్ మీరు చేస్తుందే కరెక్ట్ అని బిలీవ్ చేస్తున్నారు. కాకపోతే అది కరెక్ట్ అయితే కాదండి. డెఫినిట్‌గా రాంగ్ అది. సో, ఇంక మీ ఇష్టం. ఇదైతే అవుతుంది అని యూనివర్స్ చెప్తుంది. కాకపోతే మీకు పేషెన్స్ అవసరం అండ్ సిట్యుయేషన్స్ ఏంటంటే, మీరు రోజు రోజుకి కాంప్లికేట్ చేస్తున్నారు. మీ ఆలోచన విధానంతో ఆర్ మీ ప్రవర్తనతో అని చెప్పొచ్చు. సో, ఇక నుంచైనా సరే మీరు ఇలా ఆలోచించడం మానేసి మీరేం చేయాలో అది చేస్తే బావుంటుందండి. లేదు నా వల్ల అలా అవ్వదు అంటే ఇంక మీ ఇష్టం. బట్ యూనివర్స్ అయితే మాత్రం ఇది అవుతుందనే చెప్తుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ లాపిస్ లజూలి క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. సో, నేను చెప్పిన రీడింగ్ ప్రకారం మీకు రెజోనేట్ అయ్యి కూడా మీ లైఫ్‌లో మీరు అనుకుంది అవ్వట్లేదు అంటే, అసలు ఇప్పుడు యూనివర్స్ దానికి ఏం సమాధానం చెప్తుంది? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, డెఫినెట్‌గా మీరు ఈ సిట్యుయేషన్ పరంగా చాలా ఎఫర్ట్స్ పెట్టారండి. అండ్ చాలా ఫోకస్డ్‌గా కూడా ఉన్నారు. మీ సైడ్ నుంచి మీరు అన్ని ప్రయత్నాలు చేసేసారండి. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. ఆల్మోస్ట్ మీరు చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. అండ్ ఈ సిట్యుయేషన్ ఆర్ ఈ పర్సన్ కోసం అని చెప్పి మీరేంటంటే అన్ని రకాలుగా మీకు ఎంతవరకు అవకాశం ఉందో అన్నీ కూడా ప్రయత్నాలైతే చేశారు. మిమ్మల్ని బ్లేమ్ చేయడానికే లేదు. ఎందుకంటే ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. మీరు ఎంత ఫోకస్డ్‌గా ఉన్నారో, ఎంత డెడికేషన్‌తో వర్క్ చేశారో కూడా నేను అర్థం చేసుకోగలను. అండ్ ఈవెన్ ఇప్పటికి కూడా ఇది అవ్వట్లేదు. అవ్వకపోయేసరికి మీకేమనిపిస్తుందంటే ఇంకిది అవ్వదు. ఈ సిట్యుయేషన్ కోసం ఆలోచించినా ఆర్ ఈ వ్యక్తి కోసం ఆలోచిస్తేనే మీకెందుకో కానీ అంటే కోపం వస్తుందండి. కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. మీ ఎమోషన్స్ అనేవేంటంటే హై అవుతున్నాయి అని చెప్పొచ్చు. నార్మల్‌గా అయితే మీరు చాలా కూల్ పర్సన్. మీరేంటంటే అన్నీ పట్టించుకొని లేకపోతే ప్రతీదీ అలా హోల్డ్ చేసే టైప్ కాదు. కాకపోతే ఇప్పుడు ఈ ఒక్క పర్టిక్యులర్ సిట్యుయేషన్ కానీ ఆర్ ఈ పర్సన్ కానీ వాళ్ళ కోసం ఏమైనా గుర్తొచ్చినా ఆర్ వాళ్ళ కోసం ఏదైనా ప్రయత్నాలు చేయాలి అనే ఫీలింగ్ ఉన్నా గతంలో చేసినవన్నీ గుర్తొచ్చేసరికి మీకింకా ఎలా అనిపిస్తుందంటే
ఇంత చేసినా వర్కౌట్ అవ్వలేదు. ఇంక ఏం చేస్తే వర్కౌట్ అవుతుంది? పేషెన్స్ అనేది లేదండి మీకింకా. అంటే మొత్తం ప్రయత్నాలన్నీ చేసేసారు కదా! ఎందుకో కానీ మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు ఈ సిట్యుయేషన్ పరంగా. ఈవెన్ మిమ్మల్ని మీరేంటంటే పుష్ చేసుకుంటున్నారని చెప్పొచ్చు. అంటే ఇది అవ్వాలని పుష్ చేసుకోవట్లేదు. ఇంకిది విడిచిపెట్టేయి. ఇంకా మన వల్ల అవ్వదు. ఇంక వద్దిది అని అలా మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటున్నారు. ఎక్కడో కానీ మీకింకా ప్రయత్నాలు చేయాలనుంది కానీ అంటే అవ్వట్లేదు కాబట్టి రెడీగా లేరంతే. బట్ ఇది అవ్వాలి అని ఇప్పటికీ కోరుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీకు అర్థమవ్వాల్సిందేంటంటే, ఇది మీ వెనక జరుగుతుందండి. మీరనుకుంటున్నారు అవ్వట్లేదు అని. బట్ ఇది జరుగుతుంది. ఇది జరగడం కూడా మీ ఫేవర్‌లోనే జరుగుతుంది. ఒకవేళ థింగ్స్ అనేవి కాంప్లికేటెడ్‌గా ఉన్నాయి. ఎందుకో కానీ ఇవి వర్కౌట్ అవ్వవు అని మీకు అనిపిస్తున్నా సరే, ఇవన్నీ జరగాల్సుందండి. ఇవి జరిగితేనే ఇక్కడ మీరనుకున్న రిజల్ట్ మీరు చూస్తారు. మీరు ఈ విషయంలో ఎలా ఆలోచిస్తున్నారంటే, అన్ని రకాలుగా కష్టపడ్డాం. అన్ని రకాలుగా ప్రయత్నం చేశాం. ఇంకా ప్రయత్నాలు చేయాలనుంది కానీ ఎందుకో అవ్వట్లేదు. బట్ చేస్తే ఎలా ఉంటుంది? మేబీ ఇలా కాకుండా అలా చేస్తే బావుంటుందేమో! ఆర్ ఇంకోలా చేస్తే బావుంటుందేమో అని ఇలా రకరకాల ఆలోచనలు చేస్తున్నారు. అప్పుడప్పుడు ఏంటంటే వద్దు అని అనిపిస్తుంది. ఇంక మీ వల్ల అవ్వదు అనిపిస్తుంది. అప్పుడప్పుడు మాత్రం ఇంతవరకు ప్రయత్నం చేశాం. మళ్ళీ కూడా చేస్తే బావుంటుందేమో అనే ఆ ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఎక్కడో కానీ భయం వేస్తుందండి. ఇంకెంత చేస్తాం? ఇంకెంత సరెండర్ అవుతాం? ఇంకిది మన వల్ల అవ్వదు. ఇప్పటికే చాలా చేసి అలిసిపోయాం అని ఇలా ఫీల్ అవుతున్నారండి. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఆలోచనలు మాత్రం రానివ్వొద్దు. మీరేంటంటే ఇది చెయ్యాలి అనుకోండి ప్రాబ్లమ్ లేదు. కాకపోతే ఇలా చేయాలా? అలా చేయాలా? ఇలా అవ్వకపోతే అలా చేద్దాం అని కాకుండా ఏదో ఒక్క దారినే చూసుకోండి. అన్నీ వద్దండి. ఇక్కడేంటంటే ఒక్క వే కరెక్ట్‌గా కానీ మీరు డిసైడ్ అయిపోతే చాలు. మీ సైడ్ నుంచి మీరింక ఎక్కువ చేయాల్సింది కూడా ఏం లేదండి. ఎందుకంటే యూనివర్స్ ప్రతిదీ కూడా నోటీస్ చేస్తుంది. మీ సైడ్ నుంచి మీరు చేయాల్సినవన్నీ చేస్తున్నారు. కాకపోతే ఒకటి మాత్రం నిజం. ఈ సిట్యుయేషన్ అయితే మీరు అనుకున్నట్టుగా వర్కౌట్ అవుతుందండి. కాకపోతే ఇది ఎలా వర్కౌట్ అవుతుంది అంటే, లాస్ట్ వరకు కూడా అవ్వదు అనే మీకు అనిపిస్తుంటది. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అవుతది. ఇది మీకు అంటే అయ్యిందా? ఇలా అనుకున్నట్టుగా ఇది వర్కౌట్ అయ్యిందా? మేబీ ఇది డ్రీమ్ ఏమో అని అనిపిస్తుంది. బట్ నిజంగానే జరుగుతుంది. ఆ వేలో అవుతుందండి. సో, మిమ్మల్ని మీరేంటంటే ఇక్కడే స్టాప్ చేసుకోవద్దు. మీలోనైతే ఉందండి చెయ్యాలి అని. అండ్ ఈ వ్యక్తి అయినా, లేకపోతే ఈ సిట్యుయేషన్ అయినా సరే, ఏదైనా సరే మీరేంటంటే మీ 100% ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. అండ్ ఆల్రెడీ ఇచ్చారు కూడా. ఇవ్వలేదు అని చెప్పడానికే లేదు. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుంది. కాకపోతే ఇంకా కూడా చేయాల్సిన అవసరం ఉందండి. అంటే చేస్తారో, చేయరో అనేది అది మీ ఇష్టం. బట్ ఇదైతే అవుతుందండి. మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవుతాయి. యూనివర్స్ ఫుల్‌ఫిల్ చేస్తుంది. ఆల్రెడీ మీ వెనక మూవ్‌మెంట్ అనేది స్టార్ట్ అయ్యింది. జరుగుతదండి ఇది. నేను చెప్తున్నాను కదా! వన్ ఫైన్ డే మీకే ఒక డ్రీమ్‌లా అనిపిస్తది. ఇది నిజంగానే అయ్యిందా అని అనిపిస్తది. అంతలాగా థింగ్స్ ఏంటంటే మీరు అనుకున్నట్టు వర్కౌట్ అవుతాయి. కాకపోతే భయపడొద్దు. ఇది అవ్వదేమో, లేకపోతే ఇంకా ఇది ఇంతేనేమో, ఇంక నేనేం చెయ్యాలి? ఎలా చెయ్యాలి? నేను అన్ని ప్రయత్నాలు చేసేసాను. ఇలా మరి ఇంకేం అనుకోవద్దు. ఒకవేళ మీకు ఇంకా చెయ్యాలి అనిపిస్తే చెయ్యండి. లేదు నా వల్ల అవ్వదు. నేనింక ఆగిపోతాను అనుకున్నా మీ ఇష్టమే. బట్ చేస్తే మంచిదండి. రిజల్ట్ అనేది ఇంకా తొందరగా జరుగుతుంది. ఇది జరగట్లేదు అని మీరు అనుకోవద్దు. నేను ఆల్రెడీ చెప్పాను. ఒక్కొక్క మనిషి ఎనర్జీ ఒక్కొక్కలా ఉంటుంది. సో, టైమింగ్ అనేది కూడా మారిపోతుంది వాళ్ళ ఎనర్జీ బట్టి. సో, మేబీ మీ ఎనర్జీ ప్రకారం ఇదేంటంటే కొంత ల్యాగ్ అవ్వచ్చు. దానికి మీరేంటంటే ఇంకా అవ్వదేమో అని అనుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే యూనివర్స్ మీకైతే మాత్రం స్ట్రెయిట్‌గా యెస్ అనే ఆన్సర్ చెప్తుంది. నో అని మాత్రం చెప్పట్లేదు. ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు కొంచెం చైల్డిష్‌గా థింక్ చేస్తున్నట్టుగా నాకనిపిస్తుంది. అండ్ అలా అని చెప్పి, ఆ వ్యక్తిని కానీ, ఆ సిట్యుయేషన్‌ని కానీ మీరు జడ్జ్ చెయ్యొద్దండి. అది కూడా నేను చెప్తున్నాను. ఇక్కడ మీరేంటంటే, దేన్ని జడ్జ్ చేయాల్సిన అవసరం లేదు. ఏది కూడా రాంగ్‌గా అవుతుంది అని అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. టైం కాకపోవడం వల్ల అలా అయితే అవ్వచ్చు కానీ, డెఫినిట్‌గా థింగ్స్ అయితే వర్కౌట్ అవుతాయండి. అది కూడా మీరు అనుకున్న వేలో వర్కౌట్ అవుతాయి. మీకే డౌట్ వచ్చేస్తుంది. ఇలా వర్కౌట్ అయ్యిందా అని. సో, ఎప్పుడూ మీరు ఎలా అయితే ఒక కాన్ఫిడెంట్ పర్సన్‌లా ఉన్నారో, ఇప్పుడు కూడా అలానే ఉండండి. అండ్ మీ విషెస్ అయితే ఫుల్‌ఫిల్ అవ్వాలి ఆర్ అవుతాయి అని మీరేంటంటే రోజు కూడా నమ్మండి. ఎందుకంటే మనిషి
మిరాకిల్స్ జరుగుతాయి అని నమ్మడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరే నమ్మకపోతే ఇంక మీ లైఫ్‌లో ఏం మిరాకిల్ జరుగుతుంది? సో, ఇది అవుతుంది అని మీరెంత స్ట్రాంగ్‌గా బిలీవ్ చేస్తే డెఫినిట్‌గా అవుతుంది. అండ్ ఇంకా ఈ సిట్యుయేషన్ పరంగా చూద్దాం అసలు యూనివర్స్ మీకేం గైడెన్స్ ఇస్తుంది? మీరేమైనా చేయడానికి ఉందా? అసలు ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. హ్మ్. సో, ఇక్కడ ఒకటండి, మీరేంటంటే ఇది అయితే హ్యాపీయే అండ్ అవ్వాలి అని కూడా అనుకుంటున్నారు. అండ్ దీనికోసం మీరేంటంటే చాలా రకాలుగా ఆలోచనలు కూడా చేస్తున్నారు. నాకైతే అది అర్థమైంది. కాకపోతే ఇక్కడ ఒకటి మాత్రం నిజమండి. వ్యక్తులకి మీకు ఎక్కడో కానీ కొన్ని డిఫరెన్సెస్ ఉన్నాయండి. ఆర్ ఈ సిట్యుయేషన్‌లోనేంటంటే కొన్ని మీరు అనుకుంటుంది కరెక్ట్ కాదండి. మీకు ఒక ఒపీనియన్ ఉండొచ్చు. బట్ మీ ఒపీనియన్ అయితే మాత్రం కరెక్ట్ కాదండి. కొంత ఆలోచన విధానం అయితే మార్చుకోవాల్సిన అవసరం ఉందిక్కడ. మీ సైడ్ నుంచి మీరు అన్నీ క్లీన్‌గా చేస్తున్నారు. ఆర్ 100% ఎఫర్ట్స్ పెడుతున్నారు. కానీ ఇక్కడ కొన్ని మీరు అంటే చూసే విధానం మార్చుకోవాలండి. అండ్ మాట్లాడే విధానం కూడా కొంత మారాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మీరు మంచిగానే మాట్లాడొచ్చు. బట్ మీ మాటలేంటంటే ఎదుటి వ్యక్తులకి వేరేగా అర్థం అవ్వచ్చు. మీ ఇంటెన్షన్ ఏంటి అనేది వాళ్ళకి క్లియర్‌గా అర్థం అవ్వకపోవచ్చు. మిమ్మల్ని మీరు ఎక్స్‌ప్రెస్ చేసుకోవడంలో కూడా కొంత డిఫరెన్స్ అనేది ఉందండి. అంటే వాళ్ళు అది ఫీల్ అవుతున్నారు అని చెప్పొచ్చు. మొత్తానికి ఇక్కడ నేను మీకు చెప్పేదేంటంటే మీరు ఎక్స్‌ప్రెస్ చేసుకునే విధానం కూడా కొంత మారాలండి. కొంతమంది ఏం చేస్తారంటే, వాళ్ళు సేఫ్ జోన్‌లో ఉంటూ కొన్ని ప్లాన్ చేస్తారు. కొన్ని మాట్లాడుతుంటారు. సో, అలా సేఫ్‌గా కాకుండా రిస్క్ తీసుకున్న వేలోని మీరు డీల్ చేయాల్సుంటుందండి. ఈ సిట్యుయేషన్ పరంగా మీరింతవరకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేసే ఉంటారు. బట్ ఇప్పుడు కూడా మళ్ళీ ప్రయత్నం చేసినట్టయితే, మిమ్మల్ని మీరు ఒక కొత్త వ్యక్తిలా చూపించుకొని ప్రయత్నం చేయాల్సుంటుంది. మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేసే పనులు కానీ, ఇవన్నీ కూడా కంప్లీట్‌గా ఒక డిఫరెంట్ పర్సన్‌లా చేంజ్ అయ్యి చేయాల్సుంటుందండి. అంటే మీరు అనుకోవచ్చు అలా మారిపోతే మా ఐడెంటిటీ ఇంకేముంది అండి అని. బట్ ఇక్కడ యూనివర్స్ ఏంటంటే మీకు ఆ సజెషన్ అయితే ఇస్తుంది. సో, అది ఫాలో అవుతారా లేదా అనేది మీ ఇష్టం అండి. బట్ ఇక్కడ మాత్రం మీరు కొంత చేంజ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అండ్ మీరొక అడ్వెంచరస్ పర్సన్‌లా మారిపోతే ఇంకా మంచిది. ఈజీ అయిపోతుంది మీకు థింగ్స్ అనేవి. సో, మీరు ఆలోచించుకోండి. ఇంక మీ ఇష్టం. ఏదైనా సరే ఇక్కడ మాత్రం మీకు వర్కౌట్ అవుతాయి అన్నీ కూడా. అండ్ మీరేంటంటే ఆలోచించే విధానం బావుంది. బట్ మాట్లాడే విధానం కూడా బావుంటే ఇంకా సిట్యుయేషన్స్ అనేవి బావుంటాయి. ఆ తర్వాత మీ ఇష్టం అండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ బ్లడ్ స్టోన్ క్రిస్టల్ పిక్ చేసుకున్నారో వాళ్ళ కోసం ఈ రీడింగ్ చూద్దాం అసలు. నేను చెప్పే రీడింగ్ మీకు రెజోనేట్ అవుతున్నా అసలదెందుకు అవ్వట్లేదు? యూనివర్స్ అసలు అవుతుందని చెప్తదా? అవ్వదు అని చెప్తదా? అసలు మీరనుకుంది అవ్వకపోవడానికి యూనివర్స్ మీకు చెప్పే సమాధానం ఏంటి? మీరు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? చూద్దాం. సో, నాకేమనిపిస్తుందంటే, మీరు ఈ సిట్యుయేషన్ అయితే బలంగా అవ్వాలి అని కోరుకున్నారండి. ఇది అయితే మీరనుకున్న హ్యాపీనెస్ మీకు దొరుకుతుంది. మీ లైఫ్ ఏంటంటే కంప్లీట్ అయిన ఫీలింగ్ వస్తుంది అని మీరు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారు. ఈ సిట్యుయేషన్ ఆర్ ఒక పర్సన్ అయినా అవ్వచ్చు. మొత్తానికి ఇదైతే మీ లైఫ్‌లోకి అబండెన్స్ వస్తుందని మీరు చాలా స్ట్రాంగ్‌గా బిలీవ్ చేశారండి. ఎందుకో కానీ మీరు అంతలాగా హోప్స్ పెట్టుకున్నారని చెప్పొచ్చు. మొత్తానికి ఇది అవ్వాలని చెప్పి మీరు చాలా ప్రయత్నాలు కూడా చేశారు. కాకపోతే ఇది స్లోగా అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత మీకు ఛాలెంజింగ్‌గా అనిపించిందండి. ఈవెన్ ఇక్కడ ఒక వ్యక్తి కానీ ఉంటే, ఆ వ్యక్తి పరంగా మీకు ట్రస్ట్ ఇష్యూస్ కూడా స్టార్ట్ అయ్యాయని చెప్పొచ్చు. మొత్తానికి మీరేంటంటే కొంత సిట్యుయేషన్స్ మీరు అనుకున్న వేలో కాకుండా, ఇంకో వేలో చూసారు అని చెప్పొచ్చు. మీరనుకున్నంత అబండెన్స్ అయితే ఇక్కడ క్రియేట్ అవ్వలేదండి. అదైతే నేను చెప్పగలను. అంటే పాజిటివ్‌గా ఎక్స్‌పెక్ట్ చేశారు. నెగెటివ్‌గా జరిగింది. అండ్ దాని పరంగా మీరేంటంటే ఇంకా వీక్ అయిపోయారండి. ఇంత హోప్స్ పెట్టుకున్నారు కాబట్టి డిసప్పాయింట్‌మెంట్ అనేది ఉంది మీలో. ఈవెన్ ఈ సిట్యుయేషన్ ఏంటంటే మారాలి ఆర్ మార్చాలి అని చెప్పి మీ సైడ్ నుంచి మీరు ఇప్పటికీ కూడా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ ఏం చేస్తే బావుంటుంది అని ఆలోచించడానికైనా ఆలోచిస్తున్నారని చెప్పొచ్చండి.
ఇక్కడ యూనివర్స్ మీకేం చెప్తుంది అంటే, ఈ సిట్యుయేషన్ పరంగా మీరు ఎలాంటి చేంజెస్ తీసుకురావాలి అని చూస్తున్నారో, ఇంకా కూడా మీ సైడ్ నుంచి మీరు ప్రయత్నాలు చేయండి చేంజెస్ తీసుకురావడానికి. ఆర్ అట్‌లీస్ట్ మీరైనా చేంజ్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. డెఫినిట్‌గా సిట్యుయేషన్‌లో చేంజెస్ అనేవి వస్తాయి. ఆర్ వస్తున్నాయి. ఆల్రెడీ మీరు ప్రయత్నాలు ఎప్పటినుంచో చేస్తున్నట్టున్నారు. మొత్తానికి మీరు చేసే ప్రయత్నాల వల్లో ఏంటో ఆర్ మీరు ఎలా చేంజ్ చేస్తే బావుంటుంది? ఆర్ మీ సైడ్ నుంచి మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తే బావుంటుంది అని ఆలోచించడం వల్లో కానీ, మొత్తానికి చేంజెస్ అయితే స్టార్ట్ అయ్యాయండి ఈ సిట్యుయేషన్ పరంగా. ఇది అవ్వట్లేదు అని మీరు అనుకున్నా పర్వాలేదు కానీ, చేంజెస్ అయితే స్టార్ట్ అయ్యాయి. సో, మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. కాకపోతే ఇక్కడ ఈ సిట్యుయేషన్‌లో మాట్లాడాల్సిన అవసరం ఉందండి. కొంతమంది ఏంటంటే, మాట్లాడదాం అని ప్రయత్నం చేస్తారు కానీ, ఆ ఎదుటి వ్యక్తులు రెడీగా ఉండరు. ఈ సిట్యుయేషన్ పరంగా వేరే వాళ్ళతో మాట్లాడే అవసరం ఉన్నా సరే, మాట్లాడాలి అంటే ఏం మాట్లాడాలి అనే ఆలోచనలో ఉండిపోతారు. కానీ ఇక్కడ మాట్లాడితే తప్ప ఈ సిట్యుయేషన్ అనేది సార్ట్ ఔట్ అవ్వదండి. ప్లస్ ఈ మాటలు కూడా ఎలా ఉండాలంటే చాలా స్మార్ట్‌గా ఉండాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. చాలామంది ఏంటంటే మనసుకు నచ్చిన మాటలు మాట్లాడుతుంటారు. సిట్యుయేషన్ బేస్ చేసుకొని లేకపోతే వాళ్ళు ఏం మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో అది చూసుకోరు. సో, అలా కాకుండా మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉందండి. ఈవెన్ ఇక్కడ ఇంకొకటి మాట్లాడే ప్రయత్నం చేసినా సరే అది ఫలించకపోవచ్చు కూడా. ఎందుకంటే ఈ సిట్యుయేషన్ అంత కాంప్లికేటెడ్ సిట్యుయేషన్ అండి. ఇది కాంప్లికేటెడ్ అని మీకు కూడా తెలుసు. పాస్ట్‌లోనే మీరేంటంటే ఫేస్ చేశారు. అలా అని చెప్పి ప్రయత్నం చేస్తే అవ్వట్లేదు అని ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అవుతదండి. కాకపోతే మాట్లాడే మాటలు ఇంపార్టెంటే, చేసే పనులు కూడా ఇంపార్టెంటే. మీరు ఏ పని చేసినా, మీరేం మాట్లాడినా సరే అక్కడ అపోజిట్ వ్యక్తులకు కానీ, ఆ సిట్యుయేషన్‌కి కానీ అదెందుకో సూటబుల్‌గా ఉండట్లేదు. ఆ వ్యక్తులేంటంటే మీ మాటల్ని ఇంకోలా అర్థం చేసుకుంటున్నారు. మీరు చేసే పనులు ఇంకోలా వాళ్ళకి అర్థం అవుతున్నాయి. సో, దానివల్ల మళ్ళీ కూడా ఈ సిట్యుయేషన్ అనేది రిపీట్ అవుతుంది. పాస్ట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది. అలా అని చెప్పి సైలెంట్‌గా ఉండలేకపోతున్నారు. సైలెంట్‌గా ఉన్నా సరే ఇది వర్కౌట్ అవ్వట్లేదు కాబట్టి మీకెక్కడా కూడా హోప్స్ అనేవి క్రియేట్ అవ్వట్లేదండి. ఇక్కడ ఎప్పుడైతే మీరు మాట్లాడే మాటలు కానీ, మీరు చేసే పనులు కానీ అర్థమవుతాయో అప్పుడే థింగ్స్ అనేవి బెటర్ అవుతాయండి. అలా అని చెప్పి మీరేంటంటే మిమ్మల్ని మీరు పుష్ చేసుకొని, రష్ అయిపోయి, ఇలా చేస్తేనే కరెక్టు అని చెప్పి, మీ సైడ్ నుంచి మీరు అంటే స్పీడ్ అవ్వాల్సిన పనైతే లేదండి. ఈ సిట్యుయేషన్ ఏదైతే ఉందో ఇదైతే మీరు అనుకున్నంత తొందరగా కూడా సార్ట్ ఔట్ అవ్వదు. అది కూడా నేను చెప్పేస్తున్నాను. యూనివర్స్ ఇక్కడ ఏం చెప్తుంది అంటే, ఇది అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ 100% అని చెప్పడానికి లేదు. అలా అని చెప్పి వెంటనే కూడా అవ్వదంట. టైం పడుతుందండి ఇదైతే మాత్రం. మీ సైడ్ నుంచి మీరు ఎంత స్పీడప్ చేసినా సరే, మీ సైడ్ నుంచి మీరు అంటే ఎంతలాగా సిట్యుయేషన్ ఇలాగే అవ్వాలి అని చెప్పి పుష్ చేస్తున్నా సరే, మీరు మాట్లాడే మాటలు, మీ యాక్షన్స్, ఆ స్టబర్న్‌నెస్ ఇవన్నీ కూడా ఈ సిట్యుయేషన్‌ని ఏంటంటే మీకు వర్కౌట్ అయ్యేలా చేస్తుందండి. ఇది తొందరగానే యాక్చువల్‌గా అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాకపోతే నేను చెప్పాను కదా! కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్ అండ్ ఆహ్, మీరేంటనేది ఆ సిట్యుయేషన్ పరంగా కానీ, ఆ వ్యక్తికి కానీ అర్థం అవ్వాల్సిన అవసరం ఉందండి. సిట్యుయేషన్ పరంగా కూడా మీరు ఏం చెయ్యాలి అనేది మీకు క్లియర్‌గా తెలియాలండి. క్లారిటీ అనేది ఇక్కడ 100% ఇంపార్టెంట్. దాని ప్రకారమే మీరు యాక్షన్ తీసుకోగలుగుతారు కాబట్టి. సో, ఇక్కడేంటంటే ఆ క్లారిటీ మిస్ అవుతుందండి. నిజానికి ఇది ఆల్రెడీ ప్రాసెస్ అనేది అవుతుంది. కాకపోతే ఇక్కడ ఈ బ్లాకేజెస్ ఉండడం వల్ల మీరు ఎంత తొందరపడుతున్నా మీ సైడ్ నుంచి మీరు ఎలా చేయాలి అని అనుకుంటున్నా సరే అది ఎందుకో కానీ ల్యాగ్ అవుతుంది. బట్ ఇది అవుతదండి. ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో డెఫినిట్‌గా ఈ సిట్యుయేషన్ అయితే వర్కౌట్ అవ్వడానికే ఛాన్సెస్ ఉన్నాయి. యూనివర్స్ ఎప్పుడూ కూడా 100% ఎవరికీ ఏది చేయకుండా, ఏది ఇవ్వకుండా ఉండదండి. కాకపోతే ఆ వ్యక్తులు వర్తీ అనుకుని వాళ్ళకి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కొంతమందేంటంటే వాళ్ళకున్న స్టబర్న్‌నెస్‌తో వాళ్ళు అన్ని దారులు వెతుకుతుంటారు. అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. సో, అలాంటి వాళ్ళకేంటంటే ఖచ్చితంగా అదవుతుంది. బట్ కొంతమందేంటంటే వాళ్ళ ఆలోచన విధానం వల్లో మరి ఒకసారి వాళ్ళెందుకో ఫెయిల్ అవ్వడం వల్లో కానీ గివ్ అప్ చేసేస్తారు. ఇంకా అలాంటప్పుడు అది అవ్వదండి. అలా అని చెప్పి తొందరపడిపోయినంత మాత్రాన కూడా అవ్వదు. వ్యక్తులకేంటంటే పేషెన్స్ ఇంపార్టెంట్ అండ్ వాళ్ళు సిట్యుయేషన్‌ని కూడా వాళ్ళు అనాలిసిస్ చేసుకొని వాళ్ళు నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోవాలో కూడా వాళ్ళేంటంటే ముందే ప్రిపేర్డ్‌గా ఉండాల్సిన అవసరం కూడా ఉంటుందండి. ఇలా కానీ అన్ని రకాలుగా రెడీగా ఉంటే డెఫినిట్‌గా అది వర్కౌట్ అవుతుంది. మీ విషయంలో కూడా థింగ్స్ అనేవి మూవ్ అవుతున్నాయి.
అక్కడే స్టక్ అయిపోయినట్టు మీరు ఫీల్ అవుతున్నా సరే మూవ్‌మెంట్ అయితే నాకు కనిపిస్తుంది. సో, మీరు దీనికోసం అయితే వర్రీ అవ్వాల్సిన పని లేదండి. కాకపోతే మీ సైడ్ నుంచి మీరు చేయాల్సినవి కూడా చేస్తే బావుంటుంది. మెయిన్ ఓవర్ థింక్ చేయొద్దండి. ఓవర్ థింక్ చేసి మిమ్మల్ని మీరు స్ట్రెస్ ఔట్ చేసుకొని డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయి, ఇంకా ఇదే సిట్యుయేషన్ ఇలానే కంటిన్యూ అవుతుంది అనుకోని అలా ఉంటే ఇంక ఎవరు ఏం చేయలేరు. ఈ బ్లాకేజెస్ అన్నీ క్లియర్ అవ్వాలి అంటే మీ ఆలోచన విధానం మారాలి. అండ్ మాట్లాడే విధానం కూడా మారాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకా చూద్దాం అసలు ఈ సిట్యుయేషన్ పరంగా యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో ఆర్ మీకు ఇంకా ఏం గైడెన్స్ ఇస్తుంది. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకు అర్థమవుతుందండి. క్లియర్‌గా మీరేంటంటే డిప్రెషన్‌లో ఉన్నారు. అట్ ద సేమ్ టైమ్ మీరేంటంటే పాస్ట్ ఎక్స్‌పీరియన్సెస్‌ని బేస్ చేసుకొని ఇంకా అక్కడే స్టక్ అయిపోయారు. మీకు ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అండ్ ఛాలెంజెస్ కూడా ఫేస్ చేశారు కదా! సో, మీరిలా ఉండడం కామనే. అండ్ మీరు ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అవి ఫలించకపోవడం వల్ల మీరిలా ఆలోచించడంలో తప్పు లేదు. కాకపోతే మీకేంటంటే బోర్న్ లీడర్‌షిప్ క్వాలిటీస్ ఉన్నాయండి. నిజానికి మీరేంటంటే ఏదైనా ఒకటి చెయ్యాలి అని మనస్ఫూర్తిగా అనుకోని దాని పరంగా ఫోకస్ పెడితే ఖచ్చితంగా మీరు చేయగలరంట. అది మీ వల్ల అవుతుందంట కూడా. కాకపోతే మీరు ఇలా ఒక గ్రీఫ్‌లో ఉండడం వల్ల, లేకపోతే ఏం చేయాలి? ఎలా చేయాలి? అనుకోని ఏదో చేసేద్దాం అనుకోని చేయడం వల్ల ఇది వర్కౌట్ అవ్వట్లేదండి. మీరేంటంటే కొంత టైం తీసుకోండి. బ్రేక్ తీసుకున్నా పర్వాలేదు. బట్ క్లారిటీ తెచ్చుకొని ఏం మాట్లాడాలి? ఆర్ ఎలా యాక్షన్ తీసుకోవాలి? ఎవరి హెల్ప్ అడగాలి? ఆర్ ఏ దారిలో వెళ్తే బావుంటుంది? అండ్ టైం పట్టినా పర్వాలేదు. బట్ మేమేంటంటే ప్రయత్నం చేస్తాం. మేము ఇలా ఉంటాం అనుకోని స్టబ్బర్న్‌గా ఉండాల్సిన అవసరం కూడా ఉందండి. ఇలా మీరేంటంటే మిమ్మల్ని మీరు చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అంటే ఒక న్యూ పర్స్‌పెక్టివ్‌లో దీని పరంగా ఎఫర్ట్స్ పెట్టడం స్టార్ట్ చేయాలండి. అలా అని చెప్పి తొందరపడాల్సిన అవసరం లేదు. అండ్ మీ సైడ్ నుంచి మీరేంటంటే అయిపోవాలి అని చెప్పి ఏ డెసిషన్ పడితే ఆ డెసిషన్ తీసుకోవద్దు. అండ్ అందరితో కూడా ఈ విషయాలు మీరు షేర్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి. మీకేమనిపిస్తుందో ఫస్ట్ అది చెయ్యండి. ఆ తర్వాత అవసరం అంటే అప్పుడు హెల్ప్ తీసుకోవచ్చు. సో, ఇలా ఎప్పుడైతే మీరు మీలో ఉన్న ఆ లైట్‌ని చూస్తారో, ఆ లైట్ మిమ్మల్ని గైడ్ చేస్తుందండి. మీరు రీచ్ అవ్వాల్సిన డెస్టినేషన్‌కి. బట్ మీరెప్పుడైతే మీలో ఆ లైట్‌ని చూడలేకపోతున్నారో, అది ఫస్ట్ చూడాల్సిన అవసరం ఉంది. సో, ఇలా మిమ్మల్ని మీరు కొంత మార్చుకోండి. థింగ్స్ అయితే బెటర్ అవుతాయి. దీనికోసం మీరు వర్రీ అవ్వాల్సిన పని లేదు. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలి అనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అలానే మన ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇస్తే ఇలా మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. సో దట్ అవి చూస్తే మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ మీ సిట్యుయేషన్స్ కోసం మీకు ఇంకా క్లియర్‌గా తెలియాలి అనుకుంటే నా దగ్గర ప్రైవేట్ రీడింగ్ సెషన్స్ అయితే బుక్ చేసుకోండి. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.